పచ్చూరు మండలము బోడవాడ మందగుంట గ్రామ వాస్తవ్యులు జంగ శాంసన్ బీన మరియమ్మ గార్ల కనిష్ట పుత్రుడు చిరంజీవి ఎలీషా బాబు. అలాగే పెళ్లి కుమార్తె అడ్రస్ కూడా వారిచ్చిన నాకు అడ్రస్ ప్రకారము బాపట్ల జిల్లా పచ్చూరు మండలము బోడవాడ మందగుంట గ్రామ వాస్తవ్యులు మేడిద మోషే పరిశుద్ధమ్మ గార్ల ఏకైక పుత్రిక. పెద్దలు దైవజనులు సహవాస నాయకులు పీఠపల్లి గారు మన మధ్యకి వచ్చారు. వారు త్వరగా పెళ్లి ముగించిన తర్వాత వారు చిన్న వర్తమానాన్ని మనకు అందిస్తారు. వారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రత్నావళి అను వీరిరువురికి క్రైస్తవ సాంప్రదాయంలో క్రైస్తవ పద్ధతిలో వివాహాన్ని జరిగించడానికి పెద్దలు దైవజనులు తల్లిదండ్రులు సంఘ పెద్దలు సంఘము అందరూ కలిసి ఇలాగో మే నెల 30వ తేదీ 2025వ సంవత్సరము శుక్రవారము వరుని ఇంటి ముందర వేయబడిన పందిరిలో క్రైస్తవ వివాహాన్ని జరిపించడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. చివరి ప్రకటన నేను చదివిన అడ్రస్ లో ఉన్న పెళ్లి కుమారుడు, నేను చదివిన పై అడ్రస్ లో ఉన్న పెళ్లి కుమార్తె క్రైస్తవ పద్ధతిలో నాకు క్రిస్టియన్ మ్యారేజ్ జరిగించండి అని మనందరూ ఆశీనులై ఉన్నారు. వీరికి పరిశుద్ధ వివాహము క్రైస్తవ పద్ధతిలో జరిగించడం సరికాదని ఎవరైనా సరి అయిన న్యాయమైన ఆక్షేపణలు వెలిచే నాకు ఇప్పుడే తెలియజేయవలేను. లేని ఎడల జీవితాంతము మీరు నేను అందరూ ఊరుకుండవలసినదే. నా ప్రకటన విన్నారు. మీరందరూ ఇష్టపడితేనే పెళ్లి చేయడానికి ముందుకు వెళ్తారు. ఇష్టపడుతున్న వారందరూ మీ కుడి చేతులు ఎత్తి మీ సమ్మతి తెలియజేయవలసిందిగా. పెళ్లి కుమార్తెను రత్నావళిని ఈ పెళ్లి భార్యగా చేసుకుని ఈమెతోనే జీవితాంతము జీవించగవా? మీరు బ్రతికినంత కాలము ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును కాపాడుచు ఇతరులక ఈమెకు మాత్రమే నమ్మకమైన భర్తవై ఉందువా? అలాగైతే దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను పెద్దలైన దైవజనులు ఎదుటను అవును అలాగే చేయుదును అని గట్టిగా తేటగా చెప్పవలయును. అలాగే చేయదు. వెరీ గుడ్. పెళ్లి కుమారుడు చాలా ఇష్టంగా వారి యొక్క ఇష్టాన్ని తెలియజేశారు. ఇప్పుడు పెళ్లి కుమార్తెను కూడా మీ అందరూ ఎదుట ఆమె ఇష్టాన్ని అడగబోతూ ఉన్నాను. ఏమాత్రం అడిగింది? నీవు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకును ఈ పెళ్లి కుమారుణ్ణి ఎలీషా బాబుని ఈ పెళ్లి భర్తనగా చేసుకుని ఈయనతోనే జీవితాంతము జీవించదవా? బిడ్డలు బ్రతికినంత కాలము ఈయనకు లోబడి సేవించి ప్రేమించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును కాపాడుచు ఇతరులక ఈయనకు మాత్రమే నమ్మకమైన భార్యవై ఉందువా? అలాగైతే దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘము ఎదుటను పెద్దలైన దైవజనులు ఎదుటను అవును అలాగే చేయుదును అని గట్టిగా తేటగా చెప్పవలయును. అవును అలాగే
అలాగే చేయుదురు. వెరీ గుడ్. పెళ్లి కుమార్తె కూడా వారి ఇష్టాన్ని తెలియజేశారు. ఇప్పుడు మీ ఇద్దరు కుడి చేతులు పైకి ఎత్తి మీ ఇష్టాన్ని తెలియజేస్తూ ఫోటో తీసుకుంటారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇష్టాన్ని తెలియజేస్తూ మీ కుడి చేతుల పైకి ఎత్తండి, ఫోటో తీసుకుంటారు. మంచిది. రత్నావళి అనే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా. ఇప్పటివరకు మీ అబ్బాయి మీద మీకు సర్వాధికారాలు ఉన్నాయి. కాబోయే కోడల గారికి, ఆ అబ్బాయి భార్యకి మీ అబ్బాయి మీద ఉన్న సర్వాధికారాలు అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. సంతోషమే కదా. సంతోషం. వెరీ గుడ్. అబ్బాయి కుడి చేయబట్టుకుని అయ్యారు. మీ పేరు కోశ గారు, అమ్మాయి మీకు కుమార్తె కదా. మీరు కూడా మీ అమ్మాయిని బాగా చదివించుకున్నారు, బాగా పెంచుకున్నారు. భక్తిలో ప్రార్థన అలవాటు కూడా ఉంది. మరి కాబోయే అల్లుడు గారికి మీ అమ్మాయి మీద ఉన్న సర్వాధికారాలు అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నారు. అమ్మాయి కుడి చేయి తీసుకో, పట్టుకో. అమ్మాయి కుడి చేయి తీసుకో, అబ్బాయి చేతులు సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, ఎలీషా బాబు అని నేను, ఎలీషా బాబు అని నేను, రత్నావళిని నిన్ను, రత్నావళి అని నిన్ను, ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. చేసిన ప్రమాణం. ఎలీషా బాబు అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. ఇద్దరు కూడా
పెళ్లి కుమార్తె మేడలో ఈ పెళ్లి గుర్తును ధరింపజేస్తూ ఉండగా జీవితాంతము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభా సంఘమునకును యేసు ప్రభుకి దేవుని సేవకులకు ఈ లోకములో నమ్మకంగా మీ కొరకు జీవించి మీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా 1:28 వీరిని ఫలింపజేసి వర్ధింపజేసి ఆశీర్వదింపజేసి చక్కని సంతానాన్ని ఇచ్చి భూమి మీద విస్తరించినట్లు ఈ నూతన వధువరులను ఎవరి బిడ్డలను ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మాంగళ్యమును మీ మెడలో ధరింపజేయుచున్నాను. అంగీకరించి. వెరీ గుడ్. ఇన్ముడేయాలి. స్టడీ చేయించారు. రెడీ. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరి. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. దైవ సేవకుల యొక్క కుటుంబాలు వారి యొక్క బిడ్డల యొక్క ఆ వివాహ బంధాలను దాంపత్య జీవితాలను చూసి కూడా ఇతరులు మరి సంతోషించాలి. ఆ పలానా పాష గారి కుమారుడు కోడలు చాలా చక్కగా దైవికంగా ఎదుగుతున్నారు, వారిలాగానే మన బిడ్డలు కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన మరి మన విశ్వాసుల్లో కూడా మనము తెప్పించేటువంటి విధముగా భార్యాభర్తల యొక్క బంధం ఉండాలి. తప్పనిసరిగా ఈ బంధము మరి 100 ఏళ్లు ఉండాలని, మా యొక్క దీవెన స్థిరంగా ఉండాలని దేవుని యొక్క నామాన్ని
మహిమపరుచుకుంటూ మరి కొద్ది మాటలను ముగించేస్తున్నాను. ప్రభా, మాకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో వివాహము అనేటువంటిది ఎంతో ఘనమైనదిగా ఎంచబడిందని మీరు పౌలు భక్తుల ద్వారా సెలవీయడం జరిగింది నాయన. అవును నాయన, ఈ వివాహ వ్యవస్థను ప్రభా తాళరాస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు. కానీ క్రైస్తవ ఆత్మీయ జీవితాలను జీవిస్తున్నటువంటి మేము వాక్య సంబంధముగా ఉండి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇతరులకు మార్గదర్శకులుగా ఉండి మీకు సాక్షులుగా ఉండేటువంటి ధన్యతను కృపను ప్రభా ఈ ఇరువురు బిడ్డలకు అనుగ్రహింపచేయండి నాయన. అలాగున్ని బిడ్డల ప్రభా చదువుకొని ఉన్నారు నాయన. ప్రాముఖ్యంగా తండ్రి మరి వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కల్పింపచేయండి నాయన. అలాగున్ని మరి భార్య అయినటువంటి రత్నావళి భర్తకు లోబడి ఉండేలాగున, అలాగున్నే భార్య అయినటువంటి రత్నావళిని మరి ఎలీషా బాబు ప్రేమించేటువంటి విధముగా తండ్రి వారి మనస్సులను ఉంచండి నాయన. యవన ప్రాయంలో ఉన్నారు నాయన, దైవజనుని యొక్క కుటుంబంలో ఉన్నారు నాయన. సంతోషముగా ఉన్నటువంటి కుటుంబాలలో అపవాది ఎప్పుడు వారి మధ్య వివాదాలను సృష్టించాలని ప్రభా ప్రయత్నిస్తూ ఉంటుంది నాయన. వాటికి తావివ్వకుండా తండ్రి ఆ అపవాది క్రియలకు ప్రభా యేసునాయన గృహములో తావివ్వకుండా ఎప్పుడు వాక్యముతోనూ ప్రార్థనతోనూ బిడ్డలు ఇరువురు ప్రభా బలపడి ఈ నామమును మహిమపరిచి అనేకులకు మార్గదర్శకులుగా ఉండేటువంటి ధన్యతను అనుగ్రహింపచేయండి నాయన. సక్రమంగాను సజావుగాను ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. అలాగునే మా మధ్య ఉన్నటువంటి దైవజనులు పెద్దలైనటువంటి పేట్రపాల అయ్య గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ప్రభా, మంచి ఆరోగ్యాన్ని అయ్యగారికి దయచేయండి నాయన. అలాగున్ని ఇంకా అనేక సంఘముల నుంచి వచ్చినటువంటి దైవజనులు ఉన్నారు నాయన. వారి కుటుంబాలను దీవించండి నాయన. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు కుటుంబాల వారు ఉన్నారు నాయన. వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. మా గ్రామంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను దీవించండి నాయన. ప్రాముఖ్యంగా వీరి యొక్క దాంపత్య జీవితంలో ప్రభా మరి తప్పనిసరిగా మంచి ఫలాలతోటి ఒలివ మొక్కల్లాంటి పిల్లలతోటి ప్రభా వీరిరువురి యొక్క దాంపత్య జీవితాన్ని దీవించమని, అలాగునే ముందున్నటువంటి వివాహపు విందు కార్యక్రమములు కూడా వీరే ఉండి ఏ కుదువా లేకుండా ఈ నామమును మహిమపరుచుకొనమని మా రక్షకుడును ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘం ఎదుట క్రీస్తు ప్రభు సన్నిధిలో ఒక కుటుంబముగా వాగ్దానం చేయబడింది. ఇక్కడ యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన వెంటనే మనుషులకు కనబడినప్పుడు ఒక మాట ఏంటంటే, మీకు శుభము కలుగుగాక. కాబట్టి ఈ లోకములో ఎవరైతే క్రీస్తు ప్రభువును ఆరాధిస్తారో సంఘానికి వెళితే కాదు, రక్షణ వాగ్దానాలు ఉంటే కాదు, బాప్తిస్మం తీసుకుంటే కాదు. 1872 ప్రకారము ఈ వివాహము నాచే జరిగించబడి ఉన్నది. బాపట్ల జిల్లా పచ్చూరు మండలము బోడవాడ మందగుంట గ్రామ వాస్తవ్యులు జంగా శాంసన్ దేన మరియమ్మ గార్ల కనిష్ట పుత్రుడు చిరంజీవి జంగా ఎలీషా బాబు. అలాగే బాపట్ల జిల్లా పచ్చూరు మండలము బోడవాడ మందగుంట గ్రామ వాస్తవ్యులు మేడిద మోషే పరిశుద్ధమ్మ గారి ఏకైక కుమార్తె రత్నావళి. వీరు ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహములకు అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున భారతీయ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి భారత ఇండియన్ క్రైస్తవ మ్యారేజ్ చట్టము సెక్షన్ 6 and 9 నంబర్ 15/1872 ప్రకారము వీరిని భార్య భర్తలుగా ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వీరిని మానవులు ఎవరును ఎన్నడూ వేరు చేయకూడదు. ఆమేన్, ఆమేన్. భార్య భర్తలని క్రైస్తవ చట్ట ప్రకారము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ప్రకటించుచున్నాను. వీరి మీద ఉంచి మీ కొరకు వీరిని దీవించి మీ నామాన్ని ఘనపరచుకోమని క్రీస్తు యేసు మహాపుణ్య నామమున
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి వీరిద్దరికి తోడుగా ఉండి కాపాడి దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. గ్రూప్ ఫోటో తీస్తే దిగలుగుతారు. పాస్టర్స్ ఉండండి. గ్రూప్ ఫోటో చివరిగా గ్రూప్ ఫోటో తీస్తే మీరు వెళ్ళిపోతారు. ఇక వారికి కిందకు పంపించేద్దాం. నిలబడండి, అందరూ నిలబడండి. గ్రూప్ ఫోటో రౌండ్ గా యాంగిల్ మార్చి నిలబడండి. అందరూ వచ్చారు. దగ్గర గ్యాప్ లేకుండా నిలబడండి. నిలబడండి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభువా నీ కృప తలంచగా నీ మేళ్లు యోచించగా నా గళమాగదయ్యా నిన్ను స్తుతించగా నిన్ను కీర్తించకుండా ఉండలేనయ్యా అని ఆరాధన చేద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా కృపతలంచగా మేళ్ళు యోచించగా నాగళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా అని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. మారాలాంటి నా చేదైన జీవితాన్ని మధురముగా మార్చిన దేవా నీకే వందనాలయ్యా. ఆమేన్. నేను నిన్ను ప్రేమించానని కాదు, నీవే నన్ను ప్రేమించి నా కొరకు రక్తము చిందించి ప్రాణము పెట్టావు. నీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా.
మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా 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 అని పాడి ఆయన నామస్మరణ చేద్దాం. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. గమ్యము లేని ఓ బాటసారిగా తిరుగుచున్నప్పుడు నేనున్నాను భయపడొద్దు అని వాగ్దానం చేసి నన్ను నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయనా. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞతా హృదయాలతో నిన్ను గణపరుస్తున్నా. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా, నీకే ఆరాధన అని పాడదాం. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవునయ్యా, నీ కృపను తలంచు ప్రతి సమయము కన్నీరు ఆగటం లేదు. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆయన కృపను గురించి పాడదాం. స్తోత్రం. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా అని హృదయపూర్వక ఆరాధన చేద్దాం. నమ్మదగిన దేవుడు యేసు అను ఆ నామములోనే విడుదల, ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ. యేసు అను నామములోనే నిత్య జీవం. ఆయన నామము పలుకుతున్నప్పుడే కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక, కృప విస్తరించునుగాక. హృదయపూర్వకంగా యేసయ్యా అనుకోవండి. ఆమేన్.